మిత్రులందరికీ నమస్తే. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం జరుగుతా ఉంది. గ్యాస్ సమస్య వచ్చింది. అందుకోసం బయోగ్యాస్ వైపు మళ్ళాలని చెప్పేసి ఇలా కనపడతా ఉంది. మనం ఇప్పటికే చెప్పాం, కట్టెల పొయ్యిలు పెట్టుకోండి. పొగొస్తుందంటున్నారు. కట్టెల పొయ్యిలు మరి ఏం చేస్తాం? కట్టెల పొయ్యిలు పెట్టుకోండి, రైస్ కుక్కర్లు కొనుక్కోండి, పప్పు కుక్కర్లు కొనుక్కోండి, కరెంట్ స్టవ్లు కొనుక్కోండి అని చెప్పాం. బయోగ్యాస్ కూడా వర్మీ కంపోస్ట్ కూడా పనికొస్తుంది. ఒక వేడికి సంబంధించి వంట చేసుకోవచ్చు. మిగిలింది వర్మీ కంపోస్ట్కి పనికొస్తుంది. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. బయోగ్యాస్ అనేది పశువుల ఎరువుల నుండి వ్యర్థ పదార్థాల నుంచి వేరు చేసి సేంద్రియ పదార్థాలను క్షయం చేయడం ద్వారా ఉత్పత్తి అయ్యే వాయువు ఇది ప్రధానంగా మిథేన్ వాయువుతో కూడి ఉంటుంది. దీన్ని వంట ఇంధనంగా ఉపయోగించుకుంటా. దీన్ని ఏమైనా స్టోర్ చేయగలిగితే ఆ విధంగా ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు ముందుకు చేయాల్సిన అవసరం ఉంది. మనం వర్మీ కంపోస్ట్ లాగా మిథేన్ వాయువును స్టోర్ చేసి అట్లా సిలిండర్లు ఎక్కించే భవిష్యత్ ఇన్నోవేషన్స్ రావాల్సిన అవసరం ఉంది. భారతదేశ వ్యవసాయ ఆధారితం పశుపోషణకు సంబంధించింది. గ్రామాలు 10 నుంచి 15 లక్షలు ఉన్నాయి. ఆ వైపుకి వెళ్ళాలి. ఇంధన వనరులు బయోగ్యాస్ మారుతూ ఉంది. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. గ్రీన్ హౌస్ వాయువుల ఎఫెక్ట్ ఉన్నది. వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది. కర్బన్ ఉద్గారాలను తగ్గు చేయాల్సి ఉంది. బయోగ్యాస్ ఉత్పత్తిని ముందుకు తీసుకుపోవడం ఇది ఎక్కువ ఉపయోగకరంగా ఉండదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సో బయోగ్యాస్ ప్రోత్సాహకాలు ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాలు వీటిని ఎంకరేజ్ చేయాలి. సబ్సిడీ ఇవ్వాలి. గతంలో కట్టారు. మా తాతయ్య వాళ్ళకి ఉండేవి. మా తాతయ్యలు కాదు, మా ఊరు వాడ మండలం అంతా కట్టారు. ఒక ఎన్జిఓకి ఇస్తే వాళ్ళు కట్టి పెట్టారు. ఇప్పుడు వాళ్ళు లైవ్లోనే ఉన్నారు. సో ఏదైతే ఉందో అపార్ట్మెంట్లు, కాలనీల స్థాయిలో బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయొచ్చు. వంటింటి వ్యర్థాలను సక్రమంగా వినియోగించడం ద్వారా గ్యాస్ను ఉత్పత్తి చేయొచ్చు. సాంకేతిక పరిజ్ఞానం, ఇన్నోవేషన్స్ పెరిగితే ఇంకా మరింత స్టార్టప్లు వస్తాయి. విదేశాల మీద ఆధారపడే కార్యక్రమాలు భవిష్యత్తులో కరెంటు, సోలార్ను ఉపయోగించుకోవాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.